అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చనుశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గం. సో ఇక్కడి నుంచి గరికపాటి వెంకట గారి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయినట్టే. ఆయన ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరపున, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇన్ఛార్జిగా గోరెంట్ల రవికుమార్ గారిని ప్రకటించింది. గోరెంట్ల రవికుమార్ గారు ఇక్కడ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలుసు, హర్షిని విద్యా సంస్థల అధినేత. సో ఈయనని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి ఇక్కడ దర్శి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, సో మండల సమన్వయ కమిటీలు అవ్వచ్చు, అలాగే నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కావచ్చు, ఇలా చాలామంది గ్రామస్థాయి, మండలస్థాయి నేతలందరూ కూడా ఆయన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, తెలుగుదేశం పార్టీ 2019లో ఓటమి పాలైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలే పార్టీని మోసుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతికి కావచ్చు, ఎన్టీఆర్ జయంతికి కావచ్చు, ఇలా చాలా సందర్భాల్లో సొంత నిధుల్ని ఖర్చు పెట్టుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ లైమ్ లైట్లో పార్టీని ఉంచగలిగారు గ్రామస్థాయి, మండలస్థాయి నేతలందరూ. సో ఎంతో కొంత అందరూ ఖర్చు పెట్టుకున్నారు. అయితే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంలో అందరూ కూడా ఏం ఆశిస్తారు, వాళ్ళు ఖర్చు పెట్టినందుకు ప్రతిఫలంగా ఏదో ఒక పదవి వస్తుందని, లేకపోతే ఎంతో కొంత డబ్బు వస్తుందని ఆశిస్తారు. సో అలా ఆశించిన వారందరికీ గోరెంట్ల రవికుమార్ గారిని ఇన్ఛార్జిగా పెట్టడంతో కొంత నిరాశ ఎదురైంది. గోరెంట్ల రవికుమార్ గారు స్థానికుడు కాదు, ఆయన ఒంగోలులో ఉంటారు. అలాగే జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గరికపాటి వెంకట గారు, ఆయన ఎన్ఆర్ఐ, ఆయన కూడా నియోజకవర్గానికి కొత్త. ఇటు గరికపాటి వెంకట గారిని, అటు గోరెంట్ల రవికుమార్ గారిని, వీళ్ళిద్దరినీ కూడా నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో ఉన్న ప్రజలకి పరిచయం చేయాల్సిన బాధ్యత నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల మీద ఉంది. సో ఇది జరగడం చాలా కష్టం. అది తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ఎవరో ఒకరికి ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పచెప్పాలి. ఆల్రెడీ చాలామంది గ్రౌండ్ లెవెల్లో పని చేసుకుంటూ 4 సంవత్సరాల పాటు, 4-5 సంవత్సరాల పాటు పని చేసుకుంటూ అందరికీ నియోజకవర్గ వ్యాప్తంగా తెలిసిన మొహాలు చాలా ఉన్నాయి. వాళ్ళలో ఎవరో ఒకరిని ఇన్ఛార్జిగా నియమిస్తే జనసేన పార్టీ గెలుపు కూడా సునాయాసం అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వ్యతిరేక గళాన్ని వినిపించడం జరిగింది. అయితే గోరెంట్ల రవికుమార్ గారు కూడా వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఒంగోలు పిలిపించి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఫైనల్గా ఎలాంటి అవుట్కమ్ వస్తుంది ఈ చర్చల ద్వారా? గోరెంట్ల రవికుమార్ గారు ఇన్ఛార్జిగా ఉంటారా, లేక కొత్త ఇన్ఛార్జ్ వస్తారా అనేది మాత్రం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.